అయితే నేను మిమ్మల్ని కోరేది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతారని మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం, బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించం. ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్లు చెప్పారు. ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేజ్ చేయలేదు అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి.